నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఒక విషయం చెప్దాను మీ ముందుకు వచ్చాను. జూన్ నెల వచ్చేసింది కదా, మరి పిల్లల స్కూల్ ఓపెనింగ్ టైం కూడా వచ్చేసింది. సో పిల్లల్ని ఎక్కడెక్కడ జాయిన్ చేద్దామా, ఎక్కడ తక్కువ ఫీజులు ఉంటాయా, అలాగే ఎక్కడ సేఫ్గా ఉంటుందా, ఎక్కడ ఇంటికి నియర్గా ఉంటుందా అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా తల్లిని కాబట్టి. సో నేను చెప్పేది ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. విద్య కావాలా, అభివృద్ధులతో కూడిన విద్య కావాలా, తల్లిదండ్రులకు ఆలోచించాల్సిన విషయం. అంగన్వాడీ స్కూల్లో అభివృద్ధులతో కూడిన విద్య అందించబడుతుంది. పిల్లల యొక్క అభివృద్ధులను పర్యవేక్షిస్తూ పోషకాహారం అందిస్తూ బిడ్డలు వయసుకు తగ్గట్టుగా పెరుగుతున్నారా లేదా అనేది చూస్తూ ఆ విషయాలను తల్లికి తెలియచేస్తూ ఉండేది అంగన్వాడీ విద్య. మీకు ఒక విషయం తెలుసా? అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య, స్ట్రెస్ ఉండదు, ప్రెషర్ ఉండదు. అంగన్వాడీ టీచర్ ఎప్పుడైనా సరే పిల్లల మూమెంట్ను బట్టి బిహేవ్ చేయాల్సి ఉంటుంది. టీచర్ మూమెంట్ని బట్టి బిహేవ్ చేయడం కాదు. పిల్లలు అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు ఒక ఏ రాపించాను అనుకో, నేను ఏ రాసాను నువ్వు దిద్దాలి అన్న రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. బాబు ఆ రోజు మూడ్ ఎలా ఉందా, వాడు హ్యాపీగా ఉన్నాడా, వాడు ఏమన్నా దిగులుగా ఉన్నాడా, అవన్నీ అబ్జర్వ్ చేస్తూ పిల్లవాడికి విద్య అందించాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఇంట్లో కూడా డల్గా ఉంటారు, లేదా స్కూల్కి వచ్చి యాక్టివ్గా ఉంటారు, లేదా ఇంట్లో యాక్టివ్గా ఉంటారు, స్కూల్ దగ్గర డల్గా ఉంటారు. ఇవన్నీ అబ్జర్వ్